అయితే అసలు విసిరా స్థాపించడం వెనక ఉన్న విజన్ ఏంటి సార్? కార్పొరేట్ కళాశాలలో ఉండే కొంత నెగిటివ్ ఎలిమెంట్స్ని తీసేసి పాజిటివ్ పాయింట్స్ని తీసుకొని దానికి మా యొక్క సాంస్కృతికమైన ఆధ్యాత్మికమైన ఒక విలువను జోడించి ఒక మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నేను కొద్దిగా ఐఐటి పరీక్ష బాగా కోచింగ్ ఇచ్చేవాడిని కాబట్టి నాకు అందులో ఒక అనుభవం ఉంది కాబట్టి నేను విసిరా జేఈ నీట్ అకాడమీ అని దీన్ని ప్రారంభించడం జరిగింది. సార్, విసిరా జూనియర్ కాలేజ్, విసిరా పాఠశాల ఇతర విద్యా సంస్థలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? విసిరా పాఠశాలలో ఏం జరుగుతుంది అంటే బేసిక్స్ మీద కాన్సెప్ట్స్ మీద ఎక్కువ అవగాహన కల్పించడంతో పాటు ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేయడం, ఫ్యాక్ట్స్ని అనాలిసిస్తో పాటు ఆ నేర్చుకున్న ఫ్యాక్ట్స్ని ఎక్కడైతే అవసరమో అక్కడ అప్లై చేయడం, ఆ అప్లై చేసే విధంగా మన చదువు ఉండాలి అని నేను గట్టిగా భావించి ఈ కళాశాలని నేను నడుపుతున్నాను. నాతో పాటు కార్పొరేట్ కాలేజ్ పనిచేసే లెక్చరర్స్ ఇక్కడ ఈ బాలపూర్లో పెట్టినప్పుడు ఐ వండర్ అసలు ఇక్కడ లెక్చరర్ వస్తారా అని భయపడ్డాను. అలాంటి ఇప్పుడు మా దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్కి నాతో పాటు లెక్చరర్స్ ఎంతోమంది నాతో పాటు. బయట చాలా కాలేజెస్ కూడా ప్రచార హోరుతో స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. అంటే ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ కోచింగ్ విషయంలో బయట కాలేజీలకి విసిరాకి మధ్య ఉన్న తేడా ఏంటి సార్? ఏ రోజు మేము పెద్ద డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక 10 క్యాంపస్ ఒకే చోట పెట్టి తర్వాత 10 బ్రాంచ్లు పెట్టిన సంస్థ ఇది కాదు. ఒక 30 మందితో స్టార్ట్ అయ్యి 30 మంది 60 మంది అయినప్పుడు 80 మంది అయినప్పుడు 100 మంది అయినప్పుడు అలా పెంచిన సంస్థే తప్ప ఒక పెట్టుబడి పెట్టి నిలిపిన సంస్థ కాదు. అది ఆర్గానిక్గా ఎదుగుతున్న ఒక వృక్షం. గత విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే మీ విద్యార్థులు సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్? గత సంవత్సరం కాదండి, ప్రతి సంవత్సరం మేము పెట్టినప్పటి నుంచి ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా జనరల్లీ 8%, 6% to 8% సక్సెస్ రేషియో, సక్సెస్ వచ్చే రేటు. మా సంస్థలో సుమారుగా 10 నుంచి కొన్ని సంవత్సరాలు 14% దాకా మేము సక్సెస్ సాధించాం. ఇప్పుడు విసిరా కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? తప్పకుండా 100% సంస్థను నమ్మి, సంస్థ యొక్క విలువలను నమ్మి, సంస్థ యొక్క ప్రణాళికను నమ్మి, సంస్థలో ఉండే లెక్చరర్ల యొక్క సామర్థ్యాన్ని నమ్మి మమ్మల్ని అప్రోచ్ కావాలి. విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య అతడి భవిష్యత్తును నిర్ణయించే ఒక కీలక దశ. ఆ సమయంలో వేసే ప్రతి అడుగు కూడా చాలా కీలకం. సరైన మార్గనిర్దేశం, నాణ్యమైన బోధన, క్రమశిక్షణతో కూడిన వాతావరణం ఉంటేనే ఆ విద్యార్థి అనుకున్న లక్ష్యాల్ని సాధించగలుగుతాడు. ఈ దిశగా మంచి అనుభవం కలిగిన లెక్చరర్లతో విద్యార్థులను జాతీయ స్థాయిలో నిలబెట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ప్రతిష్టాత్మక సంస్థ విసిరా. బాలాపూర్లో ఉన్న విసిరా విద్యా సంస్థలు విద్యారంగంలోనే తనదైన ముద్ర వేశాయి. ఈ విసిరా వెనక ఉన్న విజన్, స్థాపన లక్ష్యాల గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి విసిరా డైరెక్టర్ హరిహర్నాథ్ శర్మ గారు మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకున్నాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, అసలు విసిరా అంటే ఏంటి? ఆ పేరు పెట్టడానికి కారణాలు ఏంటి? విసిరా అంటే ఒక అబ్రివేషన్. మా నాన్నగారి పేరు విశ్వాస్ శర్మ గారు, మా తాతగారు రత్నయ్య గారు, మాది రామాయంపేట, మెదక్ జిల్లా. మా తాతగారు మా నాన్నగారిని చదువు కోసం అని తెనాలి పంపించారు. అక్కడ సంస్కృత కళాశాలలో ఆయన BOA కోర్స్ చేశారు. దాన్ని సాహిత్య విద్యా ప్రవీణ అంటారు. ఆ 4 ఏళ్ల చదువులోనే చాలా విశేషంగా ఆయన బహుముఖంగా ప్రజ్ఞావంతులుగా ఉండేవారు. ఆయన యొక్క కుశాగ్ర బుద్ధి చూసి వారి గురువుగారు సూర్య రామకోటి శాస్త్రి గారు బ్రహ్మ విద్యాలంకారు, ఆయన చాలా పెద్ద పండితులు. ఆయన 4 సంవత్సరాల తర్వాత వారి ఇంట్లోనే ఉంచుకొని మా నాన్నగారికి తర్కం, మీమాంస, వ్యాకరణం, వేదాంత శాస్త్రం ఈ 4 ప్రత్యేకంగా తర్ఫీదిచ్చి పంపించారు. మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా కూర్చోబెట్టి పంపించారు. తర్వాత ఆయన ఉపాధ్యాయులుగా జాయిన్ అయ్యారు. తెలంగాణకు వచ్చిన తర్వాత లెక్చరర్ గాను, ప్రిన్సిపాల్ గాను పనిచేసి రిటైర్ అయ్యారు. 38 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. ఆయన 21 ఏళ్ల వయసులో చదువుకున్న చదువు మళ్ళీ తర్వాత 60 ఏళ్ల తర్వాత ఆయనకు కొన్ని అవకాశాలు వచ్చాయి. ఈ చాలా క్లిష్టంగా ఉండే సంస్థ గ్రంథాల వ్యాఖ్యానాలు రాయటం, తాళపద్ర గ్రంథాల్లో ఉండే కొన్ని సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలకి పరిష్కరించడం, అలాంటివి ఆయనకు ఇష్టంగా ఉండేది. చాలామంది ఆయనకు ఆ బాధ్యత తప్పచెప్పారు. మూక పంచతి అని ఒక చాలా క్లిష్టమైన సంస్థ గ్రంథం, చండీ శతకం, పరశురామ స్తోత్రం, ఆ తర్వాత శివమహిమ స్తోత్రం, తర్వాత శివమేడేస్తవం, ఇలాంటి ఎన్నో కష్టంగా ఉండే గ్రంథాలలో ఉండే శ్లోకాలకి వారు వ్యాఖ్యానాలు రాశారు. చాలా విస్తృతమైన వ్యాఖ్యానాలు రాశారు. సుమారుగా 25 పైన వ్యాఖ్యాన గ్రంథాలు,
ఒక 10కి పైన స్వతంత్ర గ్రంథాలు రాశారు. మా తాతగారేమో సన్యాసి అనమాట. ఆయన సన్యాసం తీసుకున్నారు గృహస్థాశ్రమం తర్వాత. చాలా నైష్ఠికులు. వారిద్దరి యొక్క పేర్లు కలిసి ఉండేలాగా ఒక పేరు సూచించమని నేను దూర ప్రభాకర శర్మ గారంటే మా బాబాయ్, మా నాన్నగారు తమ్ముడు. ఆయన కూడా పెద్ద సంస్థ విద్వాంసులు, న్యాయశాస్త్రం చదువుకున్నారు. ఆయన కొవ్వూరు జోగమ్మ సంస్థ కళాశాలకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఎంత సంస్థ యొక్క అభిమాని అంటే సంస్థ భాషా ప్రచారం కోసమని ఆయన జీవితాన్నంతా అంకితం చేశారు. ఇప్పటికీ ఆ విద్యార్థులు లేకపోతే సంస్థ కళాశాల మూతపడుతుందేమో అన్న భయంతో 40కి పైగా పిల్లల్ని వారింట్లోనే ఉంచుకొని వాళ్ళకు ఉచితంగా భోజనం పెట్టి ఆయన పెన్షన్ డబ్బులన్నీ ధారపోసి ఆ సంస్థ కళాశాలలో విద్యార్థులను చేర్పించి ఇప్పటికీ ఆ కళాశాలను అలా కాపాడుతున్నారు. సో వారిని అడిగినప్పుడు మా నాన్నగారు అంటే మా బాబాయ్ కొద్దిగా గురువుతుల్యులు అనమాట. ఆయన సంస్థ మీద ఇంట్రెస్ట్ రావడానికి, సంస్థను చదువుకోవడానికి మా నాన్నగారు ప్రేరణ. కాబట్టి ఆయనను అడిగాను, ఈ సంస్థకి ఏం పేరు పెడితే బాగుంటుంది అంటే మా నాన్నగారు మా తాతగారి పేరు వచ్చేలాగా విశ్ర అని పేరు పెట్టారు. ఆయన పండితుడు కాబట్టి దాంట్లోంచి ధాతువుల్లోంచి విశేషమైన అర్థాలు లాగొచ్చు అనమాట. విశ్రాతి విశ్రహ అని, విశేషమైన శ్రామైతే విశ్రహ అని రకరకాలుగా ఆయన అర్థాలు చెప్పారు. చక్కగా శ్రమించేది, శ్రమింప చేసేది, సమాజం కోసం కానీ తర్వాత చదువు కోసం కానీ విద్యార్థుల యొక్క పరిపక్వత కోసం కానీ శ్రమించేదిగా ఉండాలి అని నామకరణం చేశారు. అలాగే దీనికి మాకు ట్యాగ్లైన్ కూడా ఉంది, శ్రేయోధ్యానం జ్యోతిర్యోగ అని. శ్రేయస్సు, సమాజం యొక్క శ్రేయస్సు, జ్ఞానం. మన ఆ శ్రేయస్సు కోసం జ్ఞానం కావాలి. విద్యార్థులందరికీ జ్ఞానం వస్తే వాళ్ళు సమాజం యొక్క శ్రేయస్సును చేస్తారు. మరి జ్ఞానము శ్రేయస్సు చేయాలంటే, సమాజం శ్రేయస్సు చేయాలంటే ధైర్యం కావాలి, ఒక వేగం కూడా కావాలి, దానికోసం ధృతి కావాలి. ఇదంతా ఎప్పుడు సాధ్యం అంటే మనకి ఏకాగ్రంగా పనిచేస్తే సాధ్యం అవుతుంది. కాబట్టి మా ట్యాగ్లైన్ ఏంటంటే విశ్రా జైనిట్ అకాడమీ, విశ్రా జూనియర్ కళాశాల, శ్రేయో జ్ఞానం ధృతిర్యోగ. ఓకే సార్. సార్ ఇప్పటికే చాలా కాలేజీలను చూసాం బయట. అయితే వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. అయితే అసలు విశ్రా స్థాపించడం వెనక ఉన్న విజన్ ఏంటి సార్? నేను చాలా కార్పొరేట్ కళాశాలలో పనిచేశానమ్మా. సుమారుగా 1995లో నా ఎంఎస్ అయిపోయినప్పటి నుంచి 2015 దాకా చాలా కార్పొరేట్ కళాశాలల్లో, పెద్ద పెద్ద కళాశాలలో పనిచేశాను. ఆ పనిచేస్తున్నప్పుడు నేను రకరకాలవి చూస్తున్నాను. అంటే బాగా ర్యాంకులు వచ్చే పిల్లల్ని మాత్రమే పట్టించుకోవడం, వాళ్ళకి చాలా టాప్ పోస్ట్ ఫ్యాకల్టీ పెట్టడం, అలాగే బాటంలో వాళ్ళకి కుట్టిగా బట్టి కొట్టించి పాస్ చేయించడం, మీడియోకేర్ పిల్లల్ని అట్లా వదిలేయడం, ఇలాంటి కొన్ని నేను చూసిన తర్వాత ఇది మాది కొత్త కాలేజీ కాదు, ఇప్పుడు మీరు కొత్తగా అంటున్నారు, కానీ ఇది పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఎక్కువ ప్రచారం చేయం మేము, చాలా మౌట్ టాక్తోనే మాకు అడ్మిషన్లు వస్తూ ఉంటాయి. సో కాబట్టి మీకు బహుముఖంగా వినపడకపోవచ్చు ఈ పేరు, కానీ మాది 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న కాలేజీ. కొన్ని ఆ కార్పొరేట్ కళాశాలల్లో ఉండే మంచి కూడా ఉంది, నేను కూడా అందులో పనిచేశాను. పూర్తిగా మంచి లేదని చెప్పకూడదు మనం, మంచి ఉంది, కొంత చెడు కూడా ఉంది. దాన్ని తీసేసి, అంటే కార్పొరేట్ కళాశాలలో ఉండే కొంత నెగిటివ్ ఎలిమెంట్స్ని తీసేసి పాజిటివ్ పాయింట్స్ని తీసుకొని దానికి మా యొక్క సాంస్కృతికమైన, ఆధ్యాత్మికమైన ఒక విలువను జోడించి ఒక మంచి విద్యా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. నేను కొద్దిగా ఐఐటి పరీక్ష బాగా కోచింగ్ ఇచ్చేవాడిని కాబట్టి నాకు అందులో ఒక అనుభవం ఉంది. కాబట్టి నేను విశ్రా జైనిట్ అకాడమీ అని దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత దీనికి రికగ్నిషన్ అంతా తీసుకున్నాం. ఇప్పుడు జూనియర్ కళాశాల ఇది మారింది. తర్వాత 2015లో మాకు 2017లో రికగ్నిషన్ వచ్చింది. అంతకుముందు 3 సంవత్సరాలుగా మేము ఒక ట్యూషన్ సెంటర్ కూడా నడిపాం. కేవలం ఒక 30 మంది పిల్లలతో మేము ప్రారంభించాం. వాళ్ళ మా స్ట్రెంత్ సుమారుగా 900 స్కూలు కాలేజీ కలిపి. సార్, విశ్రా జూనియర్ కాలేజ్, విశ్రా పాఠశాల ఇతర విద్యా సంస్థలతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్పెషాలిటీ ఏంటి? అంటే విశ్రా జూనియర్ కళాశాలలో, విశ్రా పాఠశాలలో ఏం జరుగుతుంది అంటే బేసిక్స్ మీద, కాన్సెప్ట్స్ మీద ఎక్కువ అవగాహన కల్పించడంతో పాటు వాటిని అనలిటికల్గా చదవటం. పాఠం చదువుతాం మనం, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటారు. బంగ్లాదేశ్ని భారతదేశం పాకిస్తాన్ నుంచి విభజించింది, ఇది ఒక ఫ్యాక్ట్. ఎందుకు విభజించింది అని ఆలోచన వచ్చినప్పుడు మీకు ఆ లైన్లో ఇంకెక్కువ అర్థమవుతాయి. మన జీవితంలో కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం, ఫ్యాక్ట్స్ చదవడం చదువు కాదు. ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేయడం, ఫ్యాక్ట్స్ని అనాలిసిస్తో పాటు ఆ నేర్చుకున్న ఫ్యాక్ట్స్ని ఎక్కడైతే అవసరమో అక్కడ అప్లై చేయడం. ఆ అప్లై చేసే విధంగా మన చదువు ఉండాలి అని నేను గట్టిగా భావించి ఈ కళాశాలను నేను నడుపుతున్నాను. ఓకే సార్. అయితే విద్యార్థి జీవితంలో ఇంటర్ అనేది చాలా కీలకమైన దశ సార్. అయితే మీ దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్కి మీరు ఎలా గైడ్ చేస్తారు? చాలా క్రూషియల్ స్టేజ్ ఇంటర్మీడియట్ అనేది. ఏమవుతుందంటే మన 10th క్లాస్ దాకా చదివిన తర్వాత పిల్లలు ఇంటర్మీడియట్ అవ్వగానే చాలా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ల యొక్క పద్ధతి ఈ మనం రొటీన్గా చదివే పద్ధతికి చాలా భిన్నంగా ఉంటుంది.
చాలామంది అవగాహన లేక 10th క్లాస్ దాకా మామూలుగా చదువుకున్న పిల్లలు ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే ఆ అనువర్తనశీలత అంటాం దాన్ని, అప్లికేషన్ ఓరియంటెడ్ చదువు మనకు కావాలి. అలాంటి చదువు నేర్పడానికే మన సంస్థను మేము ఎంచుకున్నాం. ఆ అనువర్తనశీలత ఎలా పెంపొందిస్తాం? పిల్లలు రకరకాలుగా మనం పాఠం చెప్తున్నప్పుడే దాన్ని ఎన్ని డైమెన్షన్స్లో మనం దాన్ని చెప్పొచ్చు. ఒకటే విషయాన్ని మనం రకరకాలుగా చెప్పొచ్చు, రకరకాల కోణాల్లోంచి చెప్పొచ్చు. అలా చెప్పడం మూలంగా ఏమవుతుందంటే విద్యార్థిలో ఒక వికాసం, మైండ్ వికాసం జరుగుతుంది. అప్పుడు దానికి ఒక డెప్త్ వస్తుంది అనమాట. మనం చెప్పే పాఠం ఒక విలువ, ఒక డెప్త్ వస్తుంది. ఆ డెప్త్ వచ్చినప్పుడే వాళ్ళ ఎంట్రన్స్ని ఫేస్ చేయగలరు. ఆ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే ఇబ్బందులు అధిగమించడానికే మేము జేఈ నీట్ కోచింగ్ స్టార్ట్ చేసాం. ఓకే సార్. అయితే విస్రా జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యా విధానం ఎలా ఉంటుంది? అంటే రెగ్యులర్ స్టడీస్తో పాటుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ చేపిస్తారు? అసలు దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎంట్రన్స్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రెగ్యులర్ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందువల్ల ఈ తేడాలు వస్తున్నాయంటే మన బోర్డు పరీక్షల్లో అడిగే ప్రశ్నల విధానం అనలిటికల్గా లేదు. అనలిటికల్గా అడగడం మొదలు పెడితే పర్సంటేజ్ ఆఫ్ పాస్ తగ్గిపోతుంది. అది ప్రభుత్వంలో ఒక ఇబ్బందే, ప్రజలకు కూడా ఇబ్బందే. మన పిల్లల్ని వీలంతవరకు మనం పాస్గా చేయాలి, చేయడం కూడా ఒక కర్తవ్యం. అయితే మరి దానితో ఎంట్రన్స్ కూడా ఉంది కదా, ఎంట్రన్స్ అడిగేది పూర్తిగా భిన్నంగా ఉంది. ఇదేమో ఫ్యాక్ట్స్ అడుగుతున్నారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్, కానీ దాన్ని కొంచెం ఇంకొన్ని న్యూమరికల్స్. కానీ ఆ ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఒక క్వశ్చన్ని వాళ్ళు చదివిన క్వశ్చన్ అక్కడ చదివిన కాన్సెప్ట్ ఉంటుంది, కానీ దాన్ని ఇంకొక రకంగా అడుగుతారు, ఇంకొక మోడల్లో మారుస్తారు, ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు. ఇది ఇలా ఉంది కాబట్టి ఇంకేదన్నా రీజెంట్రో రియాక్షనో మారిస్తే ఏమవుతుందని అడుగుతారు. ఇలాంటి ఒక క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఆలోచింపచేసేవిగా ఉంటాయి, ఆలోచిస్తే కానీ రాని విధంగా ఉంటాయి. సో కాబట్టి ఈ ఇంటర్మీడియట్లో చాలా ఎక్కువ మార్కులు వచ్చే పిల్లలు కూడా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి చతికిల పడిపోతారు. కాబట్టి మనం పాఠం చెప్పే విధానం మార్చాలి. ఇంటర్మీడియట్లో పాఠాలు చెప్తున్నప్పుడు అంటే పాఠం చెప్తున్నప్పుడే కేవలం అది బట్టి పెట్టించేదిలాగా కాకుండా ఇందాక చెప్పినట్టే అనలిటికల్గాను రకరకాల కోణాల్లో దాన్ని స్పృశించినప్పుడు దాన్ని మన న్యూమరికల్స్ ఎక్కువగా చేయిస్తే అదే ఐఐటీ కోచింగ్ అయిపోతుంది. స్పెషల్గా ఐపీ చదువుకోనక్కర్లేదు. చాలామంది అంటారు ఐఐటీ కోచింగ్ తీసుకుంటే ఐపీలో మార్కులు రావని. పూర్తిగా శుద్ధ అబద్ధం అది. ఐపీకి కోసం బోర్డు పరీక్షలకు మాత్రమే ప్రిపేర్ అయితే మీకు ఐఐటీ ఎగ్జామ్స్ రాకపోవచ్చు, కానీ ఐఐటీ జేఈ కానీ నీట్కి కానీ మీరు ప్రిపేర్ అయినప్పుడు బోర్డు పరీక్షలు చాలా సులభంగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంకేదైనా అకస్మాత్ ఇంకేమైనా అనుకొని జరిగితే తప్ప జనరల్గా అయితే ఒక డెప్త్గా చదువుకున్న పిల్లలు బోర్డు పరీక్షలు సులభంగా రాయగలుగుతారు. ఓకే సార్. ఐఐటీ జేఈ అడ్వాన్స్డ్ కోచింగ్ను ఇంటర్ సిలబస్తో ఎలా కోఆర్డినేట్ చేస్తారు? దట్స్ వాట్. అడ్వాన్స్, మెయిన్స్, ఎంసెట్ లేదా ఎఫ్సెట్, నీట్ ఇవన్నీ మనం వాడే పదాలు వేరు, పరీక్ష స్థాయిలు వేరు. ఎఫ్సెట్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఒక 160 మార్క్స్కి మనకు ఎగ్జామ్ పెడతారు. 160 క్వశ్చన్స్ పిల్లలు ఆన్సర్ చేయాలి. నీట్ అనుకోండి 180 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి, 180 మినిట్స్ ఉంది. మెయిన్స్ అనుకోండి ఓన్లీ 75 క్వశ్చన్సే ఉన్నాయి, మళ్ళీ 3 అవర్సే టైం ఉంది. అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది, దాని పేపర్ 1 పేపర్ 2 2 పార్ట్స్ చేస్తారనుకోండి, మార్నింగ్ 3 అవర్స్, మధ్యాహ్నం 3 అవర్స్, ఓవరాల్గా మీకు ఒక 360 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. సో అడ్వాన్స్ ఎగ్జామ్లో పేపర్ 1లోను పేపర్ 2లో హార్డ్లీ మీరు 60 క్వశ్చన్సే చేయాలి, 6 అవర్స్లో 120 క్వశ్చన్స్ చేయాలి. మరి తేడా ఎక్కడుంది? అడుగుతున్న ప్రశ్నల యొక్క డెప్త్లో తేడా ఉంది. ఒక ప్రశ్నని 4-5 సబ్జెక్ట్స్లోంచి అడగడంలో ఉంది. ఒక్క సబ్జెక్ట్లోనే డిఫరెంట్ పాఠాలు, చాప్టర్స్ కాంబినేషన్లో ఉంది. అంటే పేపర్ తయారు చేయడం కూడా ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనమాట. అది ఒక అడ్వాన్స్ పేపర్ ఎంత బాగా తయారు చేస్తారంటే ఆ తయారు చేసే ఒక కళ. అట్లాంటి పేపర్ అంటే వాడు చాలా స్పెసిఫిక్గా ఒక క్వశ్చన్, ఈ పిల్లవాడు ఇంత జ్ఞానం అంటే ఇన్ని చాప్టర్స్లో ఇంత జ్ఞానం సంపాదించి తప్ప చేయకూడదు అని పేపర్ డిజైన్ చేశారు. పిల్లవాడు ఏంటి, ఇన్ని చాప్టర్స్ నువ్వు కలిపినా నేను దాన్ని సాధించుకొని బయటకు వస్తాను అనేది పిల్లవాడికి పెట్టే ఒక పరీక్ష అడ్వాన్స్ ఎగ్జామ్. మరి ఆ చాప్టర్స్ అన్నీ ఇంటర్మీడియట్ ఉన్నాయా లేవా? అవన్నీ ఎన్సీఆర్టీ సిలబసే, అవన్నీ పుస్తకంలో ఉన్నవే. చాలామంది అంటారు ఎన్సీఆర్టీ పుస్తకాలు మీరు మామూలుగా ఈ ఎగ్జామ్స్ గురించి కౌన్సిలర్స్ ఉంటారు, మన పేపర్లో వస్తుంటాయి అన్నమాట. ఐఐటీఐ అడ్వాన్స్ పరీక్ష గురించి మీరు ఆర్టికల్స్ వస్తాయి కదా న్యూస్ పేపర్స్లో, ఎన్సీఆర్టీ పుస్తకాలు బాగా చదవండి అంటారు. ఇంపార్టెంట్ చాప్టర్స్ అని చెప్తారు, అన్ని చాప్టర్ పేర్లు రాస్తారు. ఫిజిక్స్ అనుకోండి, మ్యాగ్నెటిజము, మెకానిక్స్, థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అంటారు. ఇక కాకుండా ఏమున్నాయి? ఇదే సిలబస్. ఒట్టిగా ఆర్టికల్స్ ఆధార్ పేరు మారుతుంది, పేపర్ మారుతుంది తప్ప అన్ని చాప్టర్ పేర్లు రాస్తారు. మ్యాథమెటిక్స్ అంటే ఆల్జిబ్రా, పర్ముటేషన్స్, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, క్యాలిక్యులస్, జామెట్రీ, ఇంకేమున్నాయి వేరే? ఇదే సబ్జెక్ట్స్ అన్ని, ఇవన్నీ రాస్తారు. సో ఈ చాప్టర్స్లో నుంచి ఇలా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఊరికే చాప్టర్స్ చదవడం కాదు, లైన్. చాలామంది అంటారు బైపీసీ పిల్లలు అయితే నీట్ ఎగ్జామ్కి మీరు లైన్ టు లైన్ ఎన్సెట్ చదివితే ర్యాంక్ వస్తుందని. నాకు తెలిసే బోర్డు మంది పిల్లలు ఎన్సెట్ పుస్తకాలు, బయాలజీ ఎస్పెషల్లీ, ఒకసారి పెన్సిల్తో అండర్లైన్ చేస్తారు, ఒకసారి ఇంక్ పెన్తో అండర్ చేస్తారు,
ఇంకోసారి హెడర్తో 100 చేస్తారు. మరి అన్నిసార్లు చదివాక ఎందుకు రాలేదు? అవును సార్. సో రీడింగ్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, రీడింగ్ బియాండ్ ద లైన్స్. ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే ఇమాజినింగ్ ఏ పారాగ్రాఫ్. మీరు ఒక పారాగ్రాఫ్ చదివారంటే దాన్ని ఎంత బాగా ఇమాజిన్ చేయగలుగుతున్నారు అనే కెపాసిటీ, దాన్ని ఇంకొక చోట ఎలా అప్లై చేయగలుగుతున్నారు అనేది మీ యొక్క ఐక్యూ. మీ యొక్క కష్టపడాలి, కష్టపడంతో పాటు తెలివితేటలు ప్రయోగించి కష్టపడాలి. ఉట్టిగా నేను కష్టపడతాను అంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ర్యాంక్ తెచ్చుకోవడం కష్టం అవుతుంది. అయితే సార్ ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి స్టూడెంట్స్ని ఎలా తీర్చిదిద్దుతారు సార్ మీరు? ఫౌండేషన్ అంటే మీ దృష్టిలో బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఏ సబ్జెక్ట్. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సబ్జెక్ట్ చెప్తాం. చెప్పిన తర్వాత దాన్ని క్లాస్ రూమ్లో అనాలిసిస్ చేస్తాం. ఒక ఎక్స్పీరియన్స్ టీచర్ ఏం చేస్తారంటే, మా దగ్గర చాలా అనుభవజ్ఞుల టీచర్స్ ఉన్నారు. నాతో పాటు కార్పొరేట్ కాల్ పనిచేసే లెక్చరర్స్ ఇక్కడ ఈ బాలపూర్లో పెట్టినప్పుడు ఐ వండర్ అసలు ఇక్కడ లెక్చరర్ వస్తారా అని భయపడ్డాను. అలాంటి ఇప్పుడు మా దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్కి నాతో పాటు లెక్చరర్స్ ఎంతోమంది నాతో పాటు వచ్చి జాయిన్ అయ్యారు, ఇక్కడ నా దగ్గర పనిచేస్తున్నారు. ఐ ప్రౌడ్ ఆఫ్ సమ్ టీచర్స్ హూ ఆర్ హ్యావింగ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యావింగ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్. ఒక చాప్టర్ వాళ్ళు స్టార్ట్ చేశారంటే దాన్ని రకరకాల కోణాల్లో పాఠం చెప్తారు. ఒక 2.5 hours చాలామంది ఇలా ఒత్తిడి అంటారు. జనరల్లీ ఎక్కువసేపు పాఠం చెప్తే ఒత్తిడి అంటారు. నో, ఎక్కువసేపు పాఠం అంటే ఎక్కువ విశ్లేషణంతగా చెప్పడం. ఒత్తిడి తగ్గాలి మీకు. అవును సార్. డూయింగ్ ఏ లాట్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఎ షార్టర్ టైమ్ విల్ క్రియేట్ మోర్ ప్రెషర్. డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ ఎలాబొరేటెడ్ టైమ్ విల్ మేక్ ద థింగ్స్ ఈజీ. ఫర్ ఆ టీచర్స్, ఆ అనుభవజ్ఞులైన టీచర్స్ ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచో పేపర్స్ చూస్తున్నారు. అడ్వాన్స్ పేపర్స్, ఎంసెట్ పేపర్స్, మెయిన్స్ పేపర్స్, నీట్ పేపర్ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకి అనుభవంగా రంగరించి ఆ క్లాస్లో పాఠం చెప్తారు. సో కాబట్టి అది చాలా ఈజీ అయిపోతుంది. బేసిక్ నుంచి స్టార్ట్ చేసి ఒక చాప్టర్లో ఒక కాన్సెప్ట్ చెప్తున్నప్పుడే దాన్ని రకరకాల పరీక్షలు ఎలా అడుగుతారు, ఒక ఎపిసోడ్ స్థాయి ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, మెయిన్స్ స్థాయిలో అయితే ఎలా అడుగుతారు, అడ్వాన్స్ ఎలాగ అడుగుతారు. ఒక చాప్టర్ ఫస్ట్ చాప్టర్స్ ఉన్నాయనుకోండి, ఆ ఫస్ట్ టైం అంతా చెప్పలేము. ఆ చాప్టర్ చెప్పాక రెండో చాప్టర్ చెప్తున్నప్పుడు ఈ మొదటి చాప్టర్ ఎలా కంబైన్ చేయొచ్చు, మూడో చాప్టర్కి వచ్చాక ఆ రెండింటి ఎలా కంబైన్ చేయొచ్చు, అవకాశం ఉంటాయి. అన్ని చాప్టర్ అలా కంబైన్ చేయలేము, కానీ అడగడానికి అవకాశం ఉన్న చాప్టర్స్ అన్నింటిలోనూ చివరి చాప్టర్స్ వచ్చేసరికి చాలా చాప్టర్స్లోంచి వాళ్ళు కరెక్ట్ చేస్తారు థింగ్స్ని. అప్పుడు ఏమవుతుంది, పిల్లలకి ఈజీ అయిపోతుంది. ఒక కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ తేవడమే ఈ ఎంట్రన్స్ పరీక్షల యొక్క ఉద్దేశం. ఇవి పిల్లలు ఒత్తిడి పెట్టడానికో పిల్లలు బాధ పెట్టడానికో ఉన్న పరీక్షలు కాదు. సార్, ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అయినప్పటికీ కూడా స్టూడెంట్స్ని ఫ్యామిలీ మెంబర్లా ట్రీట్ చేస్తారని చెప్పి వింటున్నాం. ఇది విసిరాకి ఎలా సాధ్యమైంది సార్? నా స్వభావం అలా ఉండడం వల్ల. నేను ఒక డైరెక్టర్ లాగా ఉన్నాను, చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాను. ఫస్ట్ నా దగ్గర నేను చేసేది ఏంటంటే, నేను ఒక డైరెక్టర్ లాగా ఉండను. నా టీచర్స్ అందరినీ నేను చాలా గౌరవిస్తాను. వాళ్ళందరికీ ఒక హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాను. ఒక డైరెక్టర్కి స్టూడెంట్కి మంచి అసలు గ్యాప్ ఉండదు. నేనే పిల్లలు పలకరిస్తాను. వాళ్ళు పలకరించే ముందర వాళ్ళకి ఇబ్బంది ఉందా నేనే వాళ్ళని అడుగుతాను. సో ఐ గో టు ద బాటమ్ లెవెల్ అండ్ ఐ స్పీక్ టు ఎవ్రీ చైల్డ్ హూ కమ్స్ ఇన్ మై వే. నేను కళ్ళకి వస్తున్నప్పుడు, రౌండ్స్ వేస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు నేను పిల్లలతో చాలా ఫ్రీగా మాట్లాడతాను. దెర్ఫోర్ ఇంకా టీచర్లు కూడా తప్పకుండా అలాగే ఉండాల్సి వస్తుంది మా దగ్గర. దెర్ఫోర్ ఆ టీచర్స్ కూడా పిల్లల్ని ఇంబైబ్ చేస్తారు, వాళ్ళని తనవాళ్ళనుకుంటారు. మాది చిన్న సిస్టమ్ కదా, మా వేల మంది ఉండే సిస్టమ్ కాదు. కాలేజీలో హార్డ్లీ ఫస్ట్ ఇయర్ ఒక 250, సెకండ్ ఇయర్ 250 మంది ఉంటారు. సో కాబట్టి చిన్న సిస్టమ్ అయిపోతుంది. లెక్చర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఫిజిక్స్కి ఒక 4 టీం ఉన్నారు, కెమిస్ట్రీకి ఒక 4 టీం ఉన్నారు, మ్యాథమెటిక్స్ 6 ఉన్నారు. సో మా టీం పెద్దది, బయాలజీ 4 ఉన్నారు. సో అలా మా టీం పెద్దది, పిల్లల సంఖ్య తక్కువ. దేర్ఫోర్ మోర్ ఇంటరాక్షన్ హ్యాపెన్స్ విత్ ద చైల్డ్. దేర్ఫోర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ లైక్ ఎ హోమ్. అసలు మేము ఇప్పుడు చాలామంది ప్రిపరేషన్ హాలిడేస్ వేరే కాళ్ళు రారు, అసలు నవంబర్ తర్వాత పిల్లలు రారు. మేము వద్దారా మా పిల్లలు మా కాలేజీకి వస్తారు. ఇంకా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలప్పుడు కూడా మధ్యాహ్నం పూట ఎగ్జామ్ అయిపోయాక వచ్చి డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు. సార్, విస్రాలో ప్రతి విద్యార్థిపై కూడా వ్యక్తిగత శ్రద్ధ ఎలా తీసుకుంటారు? దట్స్ వాట్ మా దగ్గర చెప్పారు ఇందాక. ఫిజిక్స్కి 4 లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా అసోసియేట్ టీచర్స్ ఉన్నారు. మ్యాథమెటిక్స్కి ఒక 6 లెక్చరర్స్ ఉన్నారు. అలాగే కెమిస్ట్రీకి 4 టీచర్స్ ఉన్నారు. వీళ్ళు కాకుండా సపోర్టివ్ స్టాఫ్ ఉన్నారు. దెర్ఫోర్ ఎక్కువ మంది టీం ఉన్నారు కాబట్టి మనం చాలామంది పిల్లలకి రీచ్ అవ్వగలుగుతాం. స్టూడెంట్ టీచర్ రేషియో మా దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి పిల్లల్ని ఎక్కువ మంది పీపుల్ అంటే నెంబర్ తక్కువ అంటే వీఆర్ హ్యావింగ్ 500 స్ట్రెంత్. ఆ 500 స్ట్రెంత్ని చేయడానికి సరిపడా టీం ఉన్నారు కాబట్టి మేము ఆల్మోస్ట్ ఆల్ ప్రతి స్టూడెంట్ టచ్ చేస్తామండి. అది నేను గర్వంగా చెప్తాను. మా దగ్గర ఉండే టీము, మెయిన్ సీనియర్ లెక్చరర్స్, అలాగే మా అసోసియేట్ టీచర్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ని మేము డేలో టచ్ చేస్తాం. అయితే బయట చాలా కాలేజెస్ కూడా ప్రచార హోరుతో స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్. అంటే ఐఐటి, జేఈఈ అడ్వాన్స్డ్ కోచింగ్ విషయంలో బయట కాలేజీలకి విసిరాకి మధ్య ఉన్న తేడా ఏంటి సార్?
మేము ఎప్పుడు పెద్దగా ప్రచారం చేయలేదండి. మారుతున్న కాలంలో కొద్దిగా చేయవలసి వస్తుంది, కానీ మేము ఎప్పుడు ఇంతవరకు 10 సంవత్సరాలు మా ప్రయాణంలో మేము చాలా వరకు వ్యక్తిగతంగా పిల్లల ద్వారానే చెప్పడం మూలంగానే మేము పెంచుకుంటూ వచ్చాము ఈ సంస్థను. ఏ రోజు మేము పెద్ద డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఒక 10 క్యాంపస్ ఒకే చోట పెట్టి తర్వాత 10 బ్రాంచ్లు పెట్టిన సంస్థ ఇది కాదు. ఒక 30 మందితో స్టార్ట్ అయ్యి 30 మంది 60 మంది అయినప్పుడు 80 మంది అయినప్పుడు 100 మంది అయినప్పుడు అలా పెంచిన సంస్థే తప్ప ఒక పెట్టుబడి పెట్టి నిలిపిన సంస్థ కాదు. మాది ఆర్గానిక్గా ఎదుగుతున్న ఒక వృక్షం. సో కాబట్టి ఇది ఒక ఫండమెంటల్ రూట్స్ బలంగా ఉన్నాయి కాబట్టి మేము మార్కెట్లో సస్టైన్ కాగలిగాం ఇన్ని సంవత్సరాల నుంచి కూడా. ఓకే సార్, గత విద్యా సంవత్సరంతో పోల్చుకుంటే మీ విద్యార్థులు సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్? గత సంవత్సరం కాదండి, ప్రతి సంవత్సరం మేము పెట్టినప్పటి నుంచి ఫస్ట్ బ్యాచ్ నుంచి కూడా మాకున్న పిల్లల సంఖ్యలో సుమారుగా, అంటే మామూలుగా నెంబరు అనేది ఎలాంటిదంటే, మీరు పొద్దున పేపర్లో యాడ్స్ వస్తుంటాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజ్ యాడ్స్ వస్తుంటాయి. ఒక హార్డ్లీ 200-400 మంది ఫోటోలు మీకు కనపడతాయి. చాలామంది అనుకుంటారు, కానీ చదివిన పిల్లల యొక్క సంఖ్య ఎంత? ఆ పర్సెంట్ మనకు చాలా ఇంపార్టెంట్. జనరల్లీ 8%, 6%, 6 to 8% సక్సెస్ రేషియో, సక్సెస్ వచ్చే రేటు. మా సంస్థలో సుమారుగా 10 నుంచి కొన్నిసార్లు 14% దాకా మేము సక్సెస్ సాధించాం. అలా సక్సెస్ సాధించిన సంవత్సరం ఏది లేదు. కొన్ని లుక్రేటివ్ ర్యాంక్స్ కనపడవచ్చు సంవత్సరం, ఒకసారి లుక్రేటివ్ ర్యాంక్స్ కనపడకపోవచ్చు, కానీ ప్రతి సంవత్సరం మా సంస్థలో 10%కి అబోవ్ రిజల్ట్ వచ్చింది తప్ప ఎప్పుడు తక్కువ రిజల్ట్ రాలేదు. 2025 కాదు, 24 అయినా అంతకుముందు ఇయర్ అయినా మాకు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ 10% రేషియో. ఆ రేషియోలో అడ్వాన్స్ సెలక్షన్స్ కానివ్వండి, ఎన్ఐటి ర్యాంకులు కానివ్వండి, నీట్ ర్యాంకులు కానీ వస్తూనే ఉన్నాయి, ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాయి. కొద్దిగా బ్రైట్ పిల్లలు వచ్చిన సంవత్సరంలో మంచి లుక్రేటివ్ ర్యాంక్స్ పడతాయి. కొద్దిగా బ్రైట్నెస్ అంటే ఐక్యూ బాగా ఉన్న పిల్లలు వచ్చినప్పుడు మంచి రిజల్ట్ కనపడుతుంది. ఒకసారి కొద్దిగా మనకు ఒక బ్యాచ్ ప్రచారం చేయం కాబట్టి పిల్లలను ఒలింపియాడ్, ఎన్ఎస్సిజిఎస్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ పిల్లలు మేము తెచ్చుకోం కదండి, ప్రచారం చేసి తెచ్చుకోం కాబట్టి మీకు లుక్రేటివ్ ర్యాంక్స్ కనపడకపోవచ్చు. చాలా పెద్ద పెద్ద కాలేజీల్లో ఎన్ఎస్సిజి ర్యాంక్ హోల్డర్స్ అనుకోండి, స్కూలింగ్లోనే ఆల్రెడీ ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు అవనియండి, వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి ఆ ర్యాంకులన్నీ చూపించేసి అందరి పిల్లలకి వస్తున్నాయి అంటారు. అది కరెక్ట్ కాదు. 10th క్లాస్ మామూలుగా చదివిన పిల్లలతో ఎంత ర్యాంకులు వస్తున్నాయి? ఆర్గానిక్గా 10th క్లాస్ దాకా మామూలుగా స్కూల్ చదువుకున్నారు, ఇంటర్మీడియట్లో ఒక కాలేజీకి వచ్చారు, వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ ఎంత? అది ఇంపార్టెంట్. మీరు పెద్ద పెద్ద సంస్థలు వేసే రిజల్ట్ కూడా ఏంటంటే, వాళ్ళ దగ్గర 10th క్లాస్ దాకా ఫౌండేషన్ తీసుకున్న పిల్లలు, స్కూలింగ్లో ఇంటర్మీడియట్ సిలబస్ అయిపోయిన వాళ్ళు, ఎన్ఎస్సిజిఎస్ ర్యాంక్ హోల్డర్స్, వాళ్ళని ఏదో రకంగా ఇక రకరకాల మార్గాల ద్వారా తెచ్చుకొని ప్రతిష్ట పెంచుకోవడానికి చేసే ఒక పోరాటంలో గెలవడానికి చేసే అన్ని మాయాజాలాల్లోంచి వచ్చిన రిజల్ట్ తప్ప మాది అంతా ఆర్గానిక్, చక్కగా రిజల్ట్. పిల్లలు బాగా చదివిస్తాం, మాకు తగినట్టుగా ఎవ్రీ ఇయర్ 10% వస్తూనే ఉంటుంది. దాంట్లో ఏమి తేడా లేదు. అది కాకుండా ఈ రిజల్ట్ ర్యాంక్స్తో పాటు ప్రతి పిల్లవాడికి చదువు రావాలి. ఇంటర్మీడియట్లో బలమైన బేసిక్స్ వాళ్ళకి పడాలి. మ్యాథమెటిక్స్ అంటే కొత్త క్వశ్చన్ చూస్తే భయపడిపోకుండా వాడు లెక్కలు సొంతంగా చేయడానికి ఉత్సాహం వాడికి రావాలి. ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా వాడు న్యూమరికల్స్ అటెంప్ట్ చేయగలిగే స్థితికి వాడికి రావాలి. కేవలం వాటికే మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ మేము బట్టి కొట్టించేసి మార్కులు తెప్పించే విధానం కాకుండా మేము కొద్దిగా వినూత్నంగా చదువు రావాలని మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. చదువు రావడంతో పాటు రిజల్ట్ కూడా రావాలి, ర్యాంకులు కూడా రావాలి. కానీ ర్యాంకుల యొక్క వేటలో పడి చదువు యొక్క పరమార్థాన్ని, పిల్లలకు చదువు నేర్పే విధానాన్ని మనం చెడగొట్టకూడదు. అది ఏ సంస్థకు మంచిది కాదు, సంస్థకు అంటే సమాజానికి మంచిది కాదు. సంస్థలు కొన్నిసార్లు వాళ్ళు బలపడవచ్చు, కొన్నిసార్లు అవ్వచ్చు, కానీ సమాజానికి ఈ వేట, ఈ పోటీ మంచిది కాదు. అంటే ఎగ్జామ్స్ అంటేనే కూడా విద్యార్థులు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు సార్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, మామూలుగా ఏదైనా ఎగ్జామ్స్. అయితే మీ స్టూడెంట్స్కి ఆ స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి మీరు ఎలా మార్గనిర్దేశం చేస్తారు? మేము ఇలాగే చెప్తామండి. ఒక జేఈ ఎగ్జామ్ మామూలుగా ఏదన్నా వేరే కాలేజ్ ఉన్నాయనుకోండి, అదేదో ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ చాలా సులభంగా సాధించేస్తున్నట్టు, అందరికీ వచ్చేస్తున్నట్టు చెప్తారు. నేనేమంటాను, ఐఐటి ఎగ్జామ్ రాయటం అనేది మీ తెలివితేటలను పెంచుకోవడం కోసమని, మీ యొక్క అవగాహన పెంచుకోవడం కోసమని, సబ్జెక్ట్ విస్తృతంగా చదవడం కోసం ఒక మంచి అవకాశంగా భావించాలి. అది రాకపోతే మీ జీవితం అయిపోదు. మెయిన్స్ పరీక్ష రాస్తున్నారంటే అది మీకు ఒక సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి ఒక అవకాశం. ఇంజనీరింగ్లో చేరుతారు, ఐఐటి రాకపోయినా వేరే కాలేజ్ చేరినా మీరు ఇంజనీరింగ్ అలా చదవాలి. అంత అనలిటికల్గా మీరు చదవడానికి ఇక్కడ ఇంటర్మీడియట్ చదివేది ఒక పునాది కావాలి. ఒక ఎగ్జామ్లో అచీవ్ చేయడం అనేది మీ యొక్క ఫైనల్ ఎయిమ్ కాదు, చదువు నేర్చుకోవడం మీ యొక్క ఎయిమ్. సో ఆ ప్రాసెస్ ఏం చెప్తాం పిల్లలకి, నాన్న ఇది ఇంతమంది రాస్తారు, లెటర్సే 14 లక్షల మంది మన జేఈ మెయిన్స్ కూర్చుంటున్నారు, డిఏటి సీట్లు ఉన్నాయండి 19,000 ఉన్నాయి. అలాగే జేఈ మెయిన్స్ పరీక్షకు రాస్తారు పిల్లలు, ఎన్ని సీట్లు ఉన్నాయి? 40,000 సీట్లు ఉన్నాయి. హార్డ్లీ ఐఐటీలైనా ఎన్ఐటీలో ఉన్న సీట్లు ఎన్ని?
19,000 ప్లస్ ఒక 40,000, 59,000. అంటే 59,000 మందికే భవిష్యత్తు ఉందా? ఈ దేశంలో ఆ ర్యాంకులు సంపాదించిన వాళ్ళకి ఏం భవిష్యత్తు లేదా? మనం ఈ ర్యాంకుల వేటలో పడి ఈ 59,000 మందినే అద్భుతమైన నిష్ణాతులుగా చూపించే ప్రయత్నం చేసి మిగతా పిల్లలు కూడా తెలివితే తక్కువ అంచనా వేస్తున్నాం. కానీ వాళ్ళకి మనం సరిగ్గా చదువు చెప్పినప్పుడు వాళ్ళు ఏ కాలేజీలో చదివినా ఈ ఆర్గానిక్గా ఫండమెంటల్స్ బలంగా ఉన్న పిల్లలు ఐఐటీలో చదువుకోకపోయినా వాళ్ళు బాగా రాణిస్తారు. ఇది మా పిల్లలకి ఎంఫసిస్ చేసి చెప్తాం. ఐఐటీ ఎగ్జామ్ రాయండి, ర్యాంక్ వస్తే మంచిది, ర్యాంక్ రాకపోతే డబ్బులు ఓకే. మీరు బాగా చదువు నేర్చుకున్నారు, ఈ చదువు మీకు ఇంకొంచెం ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలామంది ఇస్రో సైంటిస్ట్ ఉన్నారు, డిఆర్డీఓలో సైంటిస్ట్ ఉన్నారు, బిహెచ్ఏలో సైంటిస్ట్ ఉన్నారు, అలాగే మిధాన్లో సైంటిస్ట్ ఉన్నారు, డిఎంఆర్లో సైంటిస్ట్ ఉన్నారు, తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఎన్నో గవర్నమెంట్ సెక్టర్లో ఉండే ఎంతోమంది ఈ దేశాన్ని తమ తమ జ్ఞానంతో పరిపుష్టం చేశారు. ఎన్నో అచీవ్మెంట్స్ మనం చేసాం. బయోటెక్నాలజీ రంగంలో కానివ్వండి, లేకపోతే ఫార్మాలజీలో కానివ్వండి, లేదా టెక్నికల్ సైడ్ కానివ్వండి. ఇందులో ఐఐటిఎన్సీ యొక్క పాత్ర ఎంత? హార్డ్లీ ఒక 2-3% ఐఐటిఎన్సీ ఇందులో పనిచేస్తారు. ఇస్రో అయినా, బార్కులో అయినా. బట్ మిగతా వాళ్ళందరూ మామూలు కలిసి చదువుకుని వచ్చే పిల్లలే. కానీ వాళ్ళకి ఏమున్నాయి? ఇది మనం మర్చిపోకూడదు. మళ్ళీ వాళ్ళకి బలమైన ఇంటర్మీడియట్లో బలమైన సబ్జెక్ట్స్ మీద ఉండే కమాండ్ ఉంది. ఆ కమాండ్తో ఆ మ్యాథమెటికల్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్కిల్స్ని వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్లో అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఇన్వెన్షన్స్ చేయగలుగుతున్నారు, ఒక సంస్థ నడపగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఇది నాట్ ఐఐటిఎన్, బట్ ఆయనకి ఎంతమంది ఐఐటిఎన్స్ పనిచేశారు. ఐఐటీలో చదివితే మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది. ఐఐటీలో నుంచి ప్రోడక్ట్ బయటకు వస్తే వాళ్ళ మీద ఎంతమంది కళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రపంచంలో ఒక టఫెస్ట్ ఎగ్జామ్ ఐఐటీ అనేది. కాబట్టి ఆటోమేటిక్ వాడు ఇంటెలిజెంట్, జీనియస్, దాంట్లో డౌట్ లేదు. కానీ అటువంటి వాడికి ఎక్కువ ప్యాకేజీలు వస్తున్నాయి కాబట్టి అది మాత్రమే చదువు, అందులోనే చేయాలని ఏం లేదండి. ఇట్స్ ఎగ్జామ్. దాంట్లో మీరు పాస్ అయితే మంచిది, పాస్ అవ్వకపోయినా ఇంకా దేశంలో పైకి రావచ్చు, అద్భుత విజయాలు నమోదు చేయొచ్చు అని మా పిల్లకి చెప్తాం. కాబట్టి ఏ పిల్లవాడు కూడా ఐఐటీ రానంత మాత్రం డిప్రెస్ కాడు. అది రాకపోతే జీవితం కోల్పోయిన ఇంకా రెట్టించిన ఉత్సాహంతో వాడి జీవితంలో ముందుకెళ్లే విధంగా మేము వాళ్ళను కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే సార్. అయితే బయట చాలా కాలేజెస్లో స్టూడెంట్స్ ఏంటంటే హాస్టల్ బాగోదని అంటూ ఉంటారు సార్. ఇక్కడ విసిరా విషయానికి వస్తే ఇక్కడ మీ స్టూడెంట్స్ కూడా చాలామంది హాస్టల్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. అలాగే స్టూడెంట్స్ ఆరోగ్యంపై కూడా మీరు ఎలాంటి శ్రద్ధ తీసుకుంటారు? చూడండి, ఏదైనా మనం హాస్టల్స్ పెట్టినప్పుడు ఏ పిల్లవాడు మన దగ్గరికి భోజనం లేక రాడండి. వాళ్ళ ఇంట్లో భోజనం ఉంది, వాళ్ళు పేదవాళ్ళు కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ తల్లి పెట్టే ఆవకాయ ముద్దకు ప్రత్యామ్నాయంగా మనం ఏ భోజనం పెట్టినా దానికి సరిపోదని నా ప్రగాఢమైన విశ్వాసం. ఏ పిల్లవాడైనా సరే తల్లి పక్కనో తండ్రి పక్కనో పడుకుంటే వచ్చే సుఖానికి మించినటువంటి సౌఖ్యాలు ఏ హాస్టలు ఎవరు ఇవ్వలేరని కూడా నా ప్రగాఢమైన విశ్వాసం. అంటే ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం మనం హాస్టల్లో కల్పిస్తే వాళ్ళు మనం ఏ సౌకర్యం ఇచ్చే వాళ్ళు ఆనందంగా ఫీల్ అవుతారు. తల్లి తండ్రి ఇచ్చే సౌకర్యాలు ఎవరన్నా వేరే వాళ్ళు ఇవ్వగలుగుతారా? మా దగ్గర హాస్టల్ మన కష్టం అది. అంటే మనందరినీ పిల్లలు ప్రేమించడం అనేది చాలా కష్టం, చాలా కష్టమైన పని అది. అది ఎంత చెప్పేంత సులభం కూడా కాదు. వీ ట్రీట్ స్టూడెంట్ విత్ ఎ డిగ్నిటీ. మేము వాళ్ళకి ఏ సౌకర్యాలు కావాలో ఆ సౌకర్యాలు సంపూర్ణంగా అందిస్తాం. మంచి భోజనం పెడతాం, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ పెడతాం, లుక్రేటివ్ కాదు, న్యూట్రిషియస్ ఫుడ్ పెడతాం. మంచిగా చేసే విధంగా శుభ్రంగా శుచిగా ఉండేలా చూస్తాం. మా హాస్టల్ మెస్లోకి ఎవరైనా వెళ్ళి చూడొచ్చు ఎలా ఉంటుంది, ఎలా వండుతాం అనేది కూడా చూడొచ్చు. అంత ట్రాన్స్పరెన్సీగా మా వ్యవస్థ ఉంటుంది. సో మంచి భోజనం పెడతాం, అలాగే మంచి అకామిడేషన్ ఇస్తాం. ఇలా ఇచ్చిన తర్వాత మరి చాలా కాలేజీల్లో చాలా ఇప్పుడు లగ్జరీస్ ఎన్విరాన్మెంట్ ఇస్తున్నారు. అయినా ఎందుకు బాగాలేదంటారు అంటే అక్కడ ఒక హ్యూమన్ కనెక్షన్ మిస్ అయిపోతుంది. ఆ హ్యూమన్ కనెక్షన్ మన పిల్లలకి ఇచ్చినప్పుడు వెన్ దే ఆర్ ఫీలింగ్ దట్ దిస్ హాస్టల్ ఇస్ మైన్, దిస్ ప్లేస్ ఈజ్ ఆఫ్ మై వర్క్ ప్లేస్, దెన్ డెఫినెట్లీ దే ఫీల్ హ్యాపీ విత్ ద ఎన్విరాన్మెంట్. సార్, బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా విడివిడిగా హాస్టల్స్ ఉన్నాయండి. వాళ్ళ యొక్క సేఫ్టీ అండ్ మానిటరింగ్ ఎలా ఉంటుంది? సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వార్డెన్స్ ఉంటారు, సీసీ కెమెరా పర్యవేక్షణ ఉంటుంది. అంతా సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం ఉంటుంది. అయితే ఫుడ్ విషయంలో కావచ్చు, లేదంటే వాల్యూస్ కావచ్చు, పిల్లల డిసిప్లిన్ విషయంలో మీ పాలసీ ఏంటి సార్? డిసిప్లిన్ వీ డోంట్ ఎన్ఫోర్స్. డిసిప్లిన్ ఆటోమేటికల్ కమ్స్. ద వే ఐ బిహేవ్, ద వే అవర్ టీచర్స్ బిహేవ్, మమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మీరు ఇలా ఉండంటే అంటే పిల్లల్లో ఒక రివల్యూషన్ వస్తుంది. వాళ్ళు అలా ఎందుకు ఉండాలి అని క్వశ్చన్ అడుగుతారు. మీరు ఉండి చూపిస్తుంటే వాళ్ళు నేర్చుకుంటారు. ఏ స్కూల్లో అయినా ఏ కాలేజీలో అయినా మీ యొక్క సిస్టమ్ పైకి కనపడిన డిసిప్లిన్ అనేది అది ఎన్ఫోర్స్డ్ కావచ్చు, కానీ మనం ఆచరణ చూపించే డిసిప్లిన్ వాళ్ళు పర్మనెంట్గా జీవితంలో ఉంటుంది. ఉదాహరణకు మా కాలేజీలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చెప్పులు మా కాలేజీ జనరల్గా పిల్లలు బయట విడిచి వస్తారు. ఇది మా దగ్గర రూల్ అనుకుంటారు చాలామంది. ఇది పిల్లలు పెడితే నేను ఫాలో చేసిన రూల్. మా కాలేజీలో ఫస్ట్ టైం మేము చిన్నగా ఒక 1200 స్క్వేర్ ఫీట్ స్థలంలో స్టార్ట్ చేసినప్పుడు అనుకోకుండా
అక్కడ చిన్న ఒక వేద స్వస్తి చేసాం ఆ ప్రారంభించే ముందర. దానికి జరుగుతుంది కాబట్టి చెప్పులు వదిలేసి మా పంతులు గారు వాళ్ళు వచ్చారు, నాతో పాటు నేను కూడా అక్కడ ఉన్నాను కాబట్టి పేరెంట్స్ లోపల చెప్పులు వదిలేసి వచ్చారు. ఫస్ట్ ఇనాగ్రేషన్, మా సంస్థ ఇనాగ్రేషన్ అప్పుడు తెలియదు. నెక్స్ట్ డే పిల్లలు చెప్పులు వదిలేసి క్లాస్లోకి వచ్చారు. వాళ్ళు వదిలేరు కాబట్టి నేను తెల్లవారిని చెప్పులు వదిలేసి వచ్చాను. సో ఇప్పుడు అది రూల్ నేను పెట్టానా ఎవరు పెట్టారు నాకు ఇప్పటికీ అది తెలియదు. బట్ ఇంతవరకు మా దగ్గర అది ప్రతిబంధకంగా మారిన వాళ్ళు ఎవరు లేరు. దాని ఒక పాయింట్గా ఎవరు తీసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు వదిలేస్తే వాళ్ళు అడిగిన వాళ్ళు లేరు. మ్యాక్సిమం దే ఆర్ యాక్సెప్టెడ్. నేను వదిలిపెట్టి వస్తారు, పిల్లలు వదిలిపెట్టేసి వస్తారు. ఇట్ ఇస్ నాట్ రూల్. బట్ ఏమనిపిస్తుంది, డిసిప్లిన్ అనిపిస్తుంది చాలామందికి. చెప్పులు వదిలిపెట్టి రావాలా, ఇక్కడ వదిలిస్తారు అనిపిస్తుంది. కానీ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ అలాంటిది. యాక్చువల్గా ఇట్ హ్యాపెండ్. ఐ ఆల్సో ఫీల్ సమ్టైమ్స్ మిరాకిల్ దట్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years. వై నో బడీ ఈస్ క్వశ్చనింగ్. ఇఫ్ ఎనీబడి క్వశ్చన్స్ వాట్ టు డూ, ఐ డోంట్ నో. ఈ హాస్టల్లో చదువుకోవడానికి మీ విద్యార్థులకి ఎలాంటి అనుకూల వాతావరణం ఎలా ఉంటుంది సార్? ఆ స్టడీ అవర్స్ చాలా ప్రశాంతంగా జరుగుతాయి. సీనియర్ లెక్చరర్స్ వస్తారు డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా. ఆల్మోస్ట్ ఆల్ నైట్ 8:30 to 10:30 వరకు కూడా సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళు డౌట్స్ అడిగితే మా వాళ్ళు చక్కగా ఆన్సర్స్ చేయిస్తారు. ఎక్కడ ప్రెషర్ అనేది మా దగ్గర ఉండదండి. ఇది ఈ టార్గెట్ నువ్వు ఇప్పుడు చేయకపోతే నీ భవిష్యత్ అంధకార బంధనం అయిపోతుంది అనేది కాకుండా ఇది చేస్తే నీకు మంచిది, ఈ టార్గెట్ ఫినిష్ చేస్తే నీకు మంచిది. అలాంటివి కొంచెం పాజిటివ్గా వాళ్ళని అప్రోచ్ అవుతాం. వాళ్ళకు ఎప్పుడైనా అందుబాటులో టీచర్ ఉంటాడు కాబట్టి ప్రెషర్ రాదు. ఓకే సార్. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని విస్రాలోనే ఎందుకు జాయిన్ చేయాలి అని అడిగితే మీరు చెప్పే సమాధానం ఏంటి సార్? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? విస్రాలోనే ఎందుకు జాయిన్ చేయాలి అంటే, విస్రాలో మంచి చదువు, సహజ సిద్ధమైన చదువు, సహజంగా విశ్లేషణ పెరగాలని మీరు అనుకుంటే మా దగ్గరికి రావాలి. మీకు పిల్లవాడు ఆర్గానిక్గా అంటే సహజంగా వాడి యొక్క అనలిటికల్ స్కిల్స్ పెరగాలి, సహజంగా వాడు ఒక విశ్లేషణాత్మకమైన ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న విద్యార్థిగా తయారవ్వాలి అని మీరు అనుకుంటే విశ్రాకి రావాలి. ఇప్పుడు క్లాస్లో కూడా సార్ అందరూ ఒకేలా చదివే వాళ్ళు ఉండరు. కొంతమంది అకాడమిక్ పరంగా వీక్గా ఉంటారు కదా సార్. అలాంటి స్టూడెంట్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? విశ్వ ప్రయత్నం చేస్తాం. పిల్లలు ఉంటారు కదా, విశ్వ ప్రయత్నం చేస్తాం వాళ్ళ మీద. విశ్వ ప్రయత్నం చేస్తాం. వస్తారు కొద్దిమంది పిల్లలు, చాలా తెలివిగల పిల్లలు వస్తారు మన దగ్గరికి. కొద్దిమంది మామూలుగా చదివే పిల్లలు కూడా వస్తారు. వాళ్ళకు ప్రతిరోజు వాళ్ళ మీద శ్రద్ధ పెడతాం. క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్న వాళ్ళని స్పెసిఫిక్గా ఫోకస్ చేసి పాఠం చెప్తాం. వాళ్ళకు కొన్ని అసైన్మెంట్స్ విడిగా ఇస్తాం, దాన్ని మేము ఫాలోఅప్ చేస్తాం. చాలా విస్తృతమైన ప్రయత్నం అయితే చేస్తాం. మా ప్రయత్న లోపల లేకుండా మా పిల్ల ఇందాక కూడా మీరు అడిగిన ప్రశ్న ఇంకొక ఆన్సర్ చెప్తాను. మేము చెప్పే చదువులో మా లోపం లేకుండా, పొరపాటు జరగవచ్చు మా వల్ల, కానీ మా లోపం లేకుండా మేము 100% ప్రయత్నం చేస్తాం. పొరపాటు అక్కడక్కడ జరగవచ్చు, కానీ 100% మా ఎఫర్ట్స్ అయితే ప్రతి లాస్ట్ స్టూడెంట్ దాకా మేము రీచ్ అవ్వాలని ప్రయత్నం చేస్తాం. అందులో తికడశుద్ధిగా ప్రయత్నం చేస్తాం. ఈ విశ్రాలో చదివే విద్యార్థుల్ని మార్కులకే పరిమితం కాకుండా మిగతా కాలేజీలకు కాకుండా మీరు స్పెషల్గా వీళ్ళని ఎలా అసలు మేము మార్కుల నుంచి ఎప్పుడు మాట్లాడామండి కాలేజీలో. పేరెంట్స్ ఎక్కువ మాట్లాడతారు, మేము మార్కుల నుంచి ఎప్పుడు మాట్లాడాం. మేము బాగా పాఠాలు చెప్తాం, బాగా నేర్చుకోమని చెప్తాం. ఆ నేర్చుకోవడానికి మార్కులు వస్తూ ఉంటాయి. సో మేము ఎప్పుడు మార్కుల పరంగా కాకుండా చదువు పరంగానే మాట్లాడతాం. చదువు వస్తే మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. మార్కులు ఎప్పుడు బై ప్రోడక్టే. కానీ ఏమవుతుందంటే సమాజంలో కూడా ఒక తరమైన వాతావరణం తయారైపోయింది ఆల్రెడీ. ఈ మార్కులు రాకపోతే వీడి భవిష్యత్తు లేదు అనే ఒక వాతావరణం ఉండడం మూలంగా మనకి ఇబ్బంది జరుగుతుంది. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏంటంటే, ఈ ఒత్తిడి అనేది పిల్లలకు సహజంగా వచ్చిన ఒత్తిడి కాదు. పేరెంట్స్తో పాటు సమాజం వల్ల పేరెంట్స్ నుంచి పిల్లలకు వస్తున్న ఒత్తిడి. ఈ పేరెంట్స్ సమాజం నుంచి సంస్థను కాపాడుకునే ప్రయత్నంలో సంస్థలు పెట్టే ఒత్తిడి. ఇదంతా ఏమవుతుందంటే ఒక ఇంటర్లింక్డ్ ఏ నుంచి బీకి, బి నుంచి సికి, సి నుంచి డికి వస్తున్న ఒక మూస పద్ధతి ఆలోచనలను ఎదుర్కొనే పద్ధతిలో వస్తున్నటువంటి ఇవి తప్ప యాక్చువల్లీ ఐపీ మార్కులు లేదా ఇంటర్వ్యూ మార్క్స్ అనేది దేర్ ఈజ్ నో క్రైటీరియా ఎట్ ఆల్. కానీ సమాజం ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక పేరెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలకి ఎన్ని మార్కులు వచ్చాయి, వాళ్ళ రిజల్ట్ రాకుండానే అడుగుతుంది. వాళ్ళు చెప్పడానికి సంకోచపడతారు. కానీ ఏం చెప్పాలంటే ధైర్యంగా చెప్పగలగాలి, ఈ మార్కులు వచ్చాయి, ఈ మార్కుల వల్ల పెద్దగా ఏం ఉపయోగం లేదు కొన్ని సందర్భాల్లో తప్ప, ఈ మార్కులు వాళ్ళ జీవితంలో దేనికి ఒక స్థాయి నుంచి పనికిరావు. రేపు పొద్దున ఇంకా ఆటోమేషన్ జరిగిన తర్వాత మీ స్కిల్ ఏమిటనేదే మాట్లాడుతుంది. మీరు ఐఐటీలో చదివినా, ఎన్ఐటీ చదివినా, నీట్ మంచి డాక్టర్ అయినా, ఏదైనా సరే రేపు టుమారో ఈ ట్రాన్స్ఫార్మింగ్ వరల్డ్లో ఒకప్పుడు ఆ మార్కు 10 ఉంటే ఉండొచ్చు ఒక టైంలో. ఈ మార్కుల తర్వాత ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ యూ సీ అన్ అబ్నార్మల్ డిఫరెన్స్ దట్ ఓన్లీ వాట్ యూ కెన్ డూ ఇన్ దిస్ ఎన్విరాన్మెంట్, దానికే ఉద్యోగాలు వస్తాయి. నువ్వు ఎన్ని మార్కులు వచ్చాయి, 95% ఉందా, 96% ఉందా అనేది ఫ్యూచర్లో బహుశా మాట్లాడడం తగ్గిపోవచ్చు.
అలా అయ్యే కొద్దీ ఆ మార్కుల ప్రెషరు సమాజం నుంచి కామ్గా నిష్క్రమించని కూడా నిష్క్రమించవచ్చు. అవును సార్. కానీ ఇప్పుడు మాత్రం ఆ వాతావరణం ఉందండి. మార్కుల పరంగా ఒత్తిడి సమాజం నుంచి ఉంది. ఆ సమాజం వల్ల కూడా మాకు కూడా ప్రెషర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మార్కులు ప్రొడ్యూస్ చేయకపోతే కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కానీ మేము దాన్ని సరైన విధంగా చెప్తున్నాం. వీరంత వరకు మార్కులు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో చాలా మార్కులు వచ్చే పిల్లలు కూడా ఉంటారు సమాజంలోనే. క్లాసుల్లో కూడా చాలా మార్కులు వచ్చే పిల్లలు ఉంటారు, చాలా బ్రహ్మాండ మార్కులు వచ్చే పిల్లలు ఉంటారు. కనుక 10% పిల్లలు, ఒక 15% పిల్లలు కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే ఆన్ యావరేజ్ చూడండి, ఏదైనా మన సిస్టంలో ఒక 15% ఒకలాగా ఉంటారు. మనం ఒక సైడ్ అనుకుందాం, బ్రైట్ సైడ్ ఇంకొక 15% ఉంటారు. కానీ ఈ యావరేజ్లో కూడా 80-70% పిల్లలు ఉన్నారా, వీళ్ళు దేశానికి నిర్మాతలు. వీళ్ళు కూడా దేశానికి ఇంకా ఇదే చేయగలుగుతారు. ఈ మొత్తం సినారియో మన అందరి పిల్లలు మన వాళ్ళే. ఆ 15% మన వాళ్ళే, ఈ 15% మన వాళ్ళే, మధ్యలో 70% కూడా మన వాళ్ళే. ఈ 100% పిల్లలకి మనం ఏం చేస్తామనేదే ఒక ఇన్స్టిట్యూట్ యొక్క క్రైటీరియా. ఎంత ప్రయత్నం చేస్తున్నాం, ఆ టాప్ 15కి మనం ప్రయత్నం చేయాలి, లోయర్ 15కి మనం ప్రయత్నం చేయాలి, మిడిల్లో ఉండే 70%కి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి వాడిని వాడు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. ఇది మన యొక్క ఉద్దేశం. సార్, సీట్ల విషయానికి వస్తే పరిమితంగా ఉన్నాయా, అపరిమితంగా ఉన్నాయా సార్? పరిమితంగానే తీసుకోవాలి మనం. ఓకే. ఎందుకంటే మనకు ఒకటే బ్రాంచ్ ఉంది హైదరాబాద్లో, వేరే బ్రాంచులు లేవు. కాబట్టి మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంత పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ తగ్గట్టే మనం సీట్లు నింపుకోవాలి. కాబట్టి మనకు హార్డ్గా 352 మెంబర్స్కి మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి సీట్లు ఖచ్చితంగా పరిమితం. ఇప్పుడు విశ్రా కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి సార్? తప్పకుండా 100% సంస్థను నమ్మి, సంస్థ యొక్క విలువలను నమ్మి, సంస్థ యొక్క ప్రణాళికను నమ్మి, సంస్థలో ఉండే లెక్చరర్ల యొక్క సామర్థ్యాన్ని నమ్మి మమ్మల్ని అప్రోచ్ కావాలి. ఈ సంవత్సరం విశ్రా జూనియర్ కాలేజ్ కానీ పాఠశాలలో కానీ చేరాలనుకునే విద్యార్థులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? కష్టపడితే అనంతమైన అవకాశాలు మీకు లభిస్తాయి. ఒక ప్యాషన్తో, ఒక సానుకూల దృక్పథంతో జీవితంలో కళలు కనడంతో పాటు కళలను సాకారం చేసుకోవడానికి మాతో అసోసియేట్ అవ్వండి. చివరిగా సార్, ఐఐటి జేఈ లక్ష్యంగా పెట్టుకునే విద్యార్థులు కావచ్చు, లేదంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే తల్లిదండ్రులకు కావచ్చు, వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్, లేదా భరోసా కావచ్చు? ఐఐటి జేఈ నీట్ పరీక్షలను ఎయిమ్గా పెట్టుకునే తల్లిదండ్రులు అంటే వాళ్ళ పిల్లలు ఆ స్థాయి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులై ర్యాంకులు సంపాదించాలి అనే ఆశయం ఉన్న తల్లిదండ్రులు, అలాంటి పిల్లలు ఆశయాలు ఆలోచించాల్సి ఏంటంటే ఆశయాలు ఉండడం చాలా మంచిది, కళ్ళు కనడం చాలా మంచిది. కానీ కళ్ళు కన్నా తర్వాత ఆ కళ్ళను సాకారం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుంది. వాళ్ళు ఆ కష్టాన్ని ఇష్టపూర్తిగా చేశారు, ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం యొక్క ఫలితం కొన్నిసార్లు అడ్వర్స్గా ఉండొచ్చు. ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పాను, ఎక్కువ సీట్లు అక్కడ లేవు. కాబట్టి కేవలం 60,000 సీట్లే ఐఐటీలు, జేఈ, ఎన్ఐటీలు కలిపి. నీట్ అయితే మొత్తం 25 lakhs రాస్తే 1,00,000 మెడికల్ సీట్లు మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి అనంతమైన అవకాశాలు అక్కడ లేవు. అక్కడ పరిమితి ఉంది, చేర్చుకునే విధంగా పరిమితి ఉంది. కాబట్టి అది రానంత మాత్రాన నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఆ పరీక్షకు సన్నద్ధం కావడం, సన్నద్ధమయ్యే ప్రక్రియలో మీ బుర్ర ఎంత పెరుగుతుందో మీకు అన్ఇమాజినబుల్ అనమాట. ఇది ఒక ఆట, మంచి ఆట. ఈ ఆటను సరిగ్గా ఆడితే గెలుపు పొందిన పిల్లలకి లాభమే, గెలుపు పొందని పిల్లలకు ఇంకా ఎక్కువ లాభం. వాళ్ళ బుర్ర చాలా పెరుగుతుంది, వాళ్ళు చాలా డైనమిక్గా అవుతారు. రేపొద్దున చాలా అవకాశాలు, కొత్త అవకాశాల వరకు ద్వారాలు తెరుచుకుంటాయి. శ్రేయో జ్ఞానం ధృతిర్యోగ. సమాజ శ్రేయస్సు కోసం జ్ఞానాన్ని సంపాదించేందుకు ధైర్యంగా, ఏకాగ్రత చిత్తంతో పనిచేసే అందరూ విద్యార్థులకి విశ్రాస్ సవినయంగా, సగర్వంగా స్వాగతం పలుకుతుంది.